వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాము. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకే కాదు, దాదాపు అన్ని సబ్జెక్ట్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది అన్నమాట. సో గవర్నమెంట్ అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్, తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3 to 4 monthsకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయినాక 3 to 4 monthsకి మెయిన్స్ ఎగ్జాము, అంటే రఫ్గా ఆ గ్యాప్తో షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తే, సో ఆ నోటిఫికేషన్ వచ్చే టయానికి ఆ టైంకి మీరు ఈ మెయిన్స్ సిలబస్కి సంబంధించి అట్లీస్ట్ ఖచ్చితంగా ఒక కంప్లీట్గా ఒక హోలిస్టిక్ రీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నోటిఫికేషన్ వచ్చే టయానికి మెయిన్స్ సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ ఒకసారైనా చదవాల్సి ఉంటుంది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనము చదవడానికి విచ్ సోర్స్ వీ నీడ్ టు స్టడీ, వీ నీడ్ టు రీడ్ అనమాట. అంటే ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకం చదవాలి అంటే మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది చదవాలి అనే దానికంటే కూడాను ఏది చదవకూడదు అనేది ముందు తెలుసుకోవాలి. వాట్ టు రీడ్ అనే దానికంటే వాట్ నాట్ టు రీడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో మార్కెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మల్టిపుల్ బుక్స్ అందుబాటులో ఉంటాయి. సో మల్టిపుల్ బుక్స్ అందుబాటులో ఉన్నప్పుడు మనము ఒక్క బుక్ మీదనే డిపెండ్ అయ్యి అథెంటిక్ అండ్ స్టాండర్డ్ బుక్ను ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే చదువుకుంటూ వెళ్ళాలి. సో 80 to 90% మనము మొత్తం ప్రైమరీ బుక్గా అదే ఉంచుకోవాలన్నమాట. సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కానీ లేదా చుట్టుపక్కల అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈ బుక్స్ అనేవి టైము రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఉండకపోవడం వల్ల, యాంపుల్ టైం ఉండడం వల్ల నార్మల్ టైంలో వాళ్ళు ప్రతి సబ్జెక్ట్కి మల్టిపుల్ బుక్స్ చాలా వ్యాస్ట్గా చదువుతూ ఉంటారు. చాలా వ్యాస్ట్గా చదివి సో వీళ్ళు జాబ్కి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అని అనుకున్న వాళ్ళు ఫైనల్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉండదు. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మల్టిపుల్ బుక్స్ ముందు ఎక్కువ టైం ఉండి చదవడం వల్ల ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య ఉండే ఆ గ్యాప్లో మనము ఈ చదివినవన్నీ రివైజ్ చేయగలుగుతామా లేదా, సో అవన్నీ రివైజ్ చేయడం కష్టం. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి 4-5 బుక్స్ చదివితే ఫైనల్ రివిజన్లో మళ్ళీ మెయిన్స్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య ఉన్న గ్యాప్ 3 to 4 months ఉంటే ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ 1 month రివిజన్లో మనం చదివినవన్నీ ఇలాంటి మల్టిపుల్ బుక్స్ రివైజ్ చేయగలుగుతాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మన ప్రిపరేషన్ అనేది, మన బుక్స్ సెలెక్షన్ అనేది ఉండాలన్నమాట. సో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసారు కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని మనకు క్లియర్ కాబట్టి ఫ్రెషర్స్ కానీ ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా ఎక్స్పీరియన్స్డ్ ఆస్పిరెంట్స్ కానీ ఆల్రెడీ జాబ్ వచ్చి గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ వచ్చేసి ఇంకా ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అండ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది మనము ఎంత చదివాము ఏం చదివాము అన్నది కాదు ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ రిక్వైర్డ్, వెదర్ వీఆర్ ఇన్ సెలక్షన్ లిస్ట్ ఆర్ నాట్, సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది. సో అందుకోసము ఆ ఫైనల్ రివిజన్లో ప్రిలిమ్స్కి మెయిన్స్కి గ్యాప్ మధ్యలో మనము రివైజ్ చేసుకోవడానికి అనుకూలంగా మన బుక్ సెలెక్షన్ అనేది ఉండాలన్నమాట. సో ఒక్క స్టాండర్డ్ బుక్ని సెలెక్ట్ చేసుకోండి. మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండర్డ్గానే ఉంది. అప్డేటెడ్ అండ్ రివైజ్డ్ ఎడిషన్ ఈ మంత్లో ఏప్రిల్ మంత్లో రిలీజ్ చేస్తున్నాము. తర్వాత ఈ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ని బుక్ని కోర్ టీమ్ రెడీ చేస్తోంది. ఈ కోర్ టీమ్ అనేది అందరూ ఇందులో ఉన్న వాళ్ళు ప్రీవియస్ గ్రూప్ 2 ర్యాంకర్సే అనమాట. సో ఆస్పిరెంట్స్కి ఏం కావాలి, సో ఎగ్జామినేషన్ డిమాండ్ ఏంటి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ అనేది ప్రిపేర్ చేయబడింది. సో మేము సజెస్ట్ చేస్తుంది మాత్రం ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక్క సబ్జెక్టుకు సంబంధించి ఒక బుక్ మాత్రమే రిలై అవ్వండి. ఇందులో ఏదైనా ఒక టాపిక్ కానీ లేదా ఇంకొకటి సరిగా కవర్ అవ్వలేదు అని అనిపిస్తే దానికి సంబంధించి మాత్రమే
అనదర్ సోర్స్కి వెళ్ళండి, అంతే తప్ప ఎంటైర్ బుక్ అనేది మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ బుక్స్ ఒక సబ్జెక్ట్కి అనేది చదవకూడదు అనేది మా పర్సనల్ అబ్జర్వేషన్లో తేలిన విషయం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వాట్ నాట్ టు రీడ్లో మాత్రము ఆల్రెడీ చెప్పినట్లు మల్టిపుల్ బుక్స్ మార్కెట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, మిగతా అన్ని డిస్కార్డ్ చేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సోర్సెస్. ఒక సబ్జెక్ట్కి మేము ఒక బుక్ రికమెండ్ చేస్తాం. తర్వాత కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రతిరోజు కొంతమంది 5-6 గంటలు చదివే అలవాటు ఉంటుంది, బట్ డైలీ స్కిప్ చేయకుండా 5-6 గంటలు చదవాలి. కొంతమంది 7-8 గంటలు చదువుతారు, 7-8 గంటలు చదువుతూనే ఉండాలి. ఇంకొంతమంది 10 to 12 అవర్స్ చదువుతూ ఉంటారు. ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా 2 days స్కిప్ చేసి 3వ రోజు 5-6 గంటలు చదువుదాం అనుకున్నది 15 hours ఒకరోజు చదువుదాం అనుకోవడం, లేదా 4 days చదవకుండా వదిలేసి, లేదా 1 week గ్యాప్ వచ్చేసి, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ గ్యాప్స్ రావడము లేదా కన్సిస్టెన్సీ మిస్ అవ్వడం అనేది అది చాలా పెద్ద పాపం లాంటిది అనమాట. ఇట్స్ ఎ బిగ్ సిన్. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కన్సిస్టెన్సీ గురించి ఎందుకు మనం మాట్లాడతామంటే, మనము న్యూటన్స్ ఫస్ట్ లా ఉంది, న్యూటన్ మొదటి నియమం ఏం చెప్తుంది అంటే, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ అలాగే మోషన్లో ఉంటుంది, స్థిరంగా అలాగే ఉన్నది, ఒక ప్లేస్లో ఉన్నది అలాగే ఉంటుంది ఎప్పటి వరకు, అంటిల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అనమాట. అంటే గమనంలో ఉన్న వస్తువు లేదా గమనంలోనే ఉంటుంది, స్థిరంగా ఉన్న వస్తువు స్థిరంగానే ఉంటుంది, ఎక్స్టర్నల్గా బాహ్యంగా ఒక బలం ప్రయోగించినంత వరకు. సో మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, ఫ్లో గమనంలో ఉన్నప్పుడు ఆ ఫ్లో అలాగే వెళ్ళిపోతూ ఉండాలి. అది మనకు న్యూటన్స్ లా ప్రకారం దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ప్రిపరేషన్లో గ్యాప్ వచ్చి ఏం చదవకుండా అంటే స్థిరంగా ఉన్నాం అనుకోండి, అది అలాగే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే మళ్ళీ మోటివేషన్ అవసరం మనకు. సో కంటిన్యూస్గా కాన్స్టెంట్గా మోటివేషన్ అనేది ఎక్స్టర్నల్ బయట నుంచి తీసుకోవడం అనేది మంచిది కాదు. ఇంటర్నల్గా మనకు మోటివేషన్ అనేది సెల్ఫ్ మోటివేషన్ అని ఇంపార్టెంట్. సో అందువల్ల ఈ గ్యాప్ లేకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అన్నమాట. తర్వాత మనము బుక్స్ చదువుతూ ఉన్నాము, దీంట్లో సింగిల్ సోర్స్ అని చెప్పాం కదా. సో కన్సిస్టెంటీతో రీడ్ చదవాలి, రివైజ్ చేయాలి, రివైజ్, ఇంతే సక్సెస్ స్ట్రాటజీ. అంతే, ఒక బుక్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని చదువుతూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి, అంతే, దట్స్ ఇట్. సో ఈ చదివేటప్పుడు, రివైజ్ చేసేటప్పుడు, రివైజ్ చేసేటప్పుడు మనము ఒక టాపిక్ చదువుతూ ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు లేదా క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అని మనం గిన క్వశ్చన్స్ వేసుకోగలిగితే, సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోగలిగితే, అంటే ఈ క్వశ్చన్ ఇలా అడిగితే మల్టిపుల్ చాయిస్లో 4 ఆప్షన్స్ ఇలా అడగచ్చు అని చెప్పేసి, దెన్ అవర్ ప్రిపరేషన్ ఈజ్ కంప్లీట్నెస్, హోలిస్టిక్గా ఉంటుంది అనమాట. సో అలాగిన ప్రిపేర్ అవ్వగలిగితే ఆ సబ్జెక్ట్లో మనకు ప్రిపరేషన్లో మాత్రము హోలిస్టిక్ ప్రిపరేషన్ లాగా ఉంటుంది అనమాట. ఒక టాపిక్ చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ క్వశ్చన్ ఇలా అడగొచ్చు అని, అది మనం క్వశ్చన్ వేసుకుంటే, సెల్ఫ్ క్వశ్చన్ చేస్తే ప్రిపరేషన్ అనేది హోలిస్టిక్గా ఉంటుంది. తర్వాత ఈ మనము రివైజ్ చేస్తుంటాము, మధ్యలో మార్క్ టెస్ట్లని లేదా ప్రాక్టీస్ టెస్ట్లని మల్టిపుల్ బుక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి లేదా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అందుబాటులో ఉన్నప్పుడు మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జనరల్గా 75 మార్క్స్ ఉందనుకోండి, చేస్తూ ఉన్నప్పుడు అందులో మనం అంతా ఫుల్గా బాగా చదివి ఉంటాం, పర్ఫెక్ట్గా రివైజ్ చేసాము, జస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ పీక్స్లో ఉంది. అలాంటప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ అనేది అటెంప్ట్ చేసాం, చూద్దాము మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందాము అని చెప్పి. అక్కడ చూస్తే 75 మార్క్స్కి మనకు 30-35 వచ్చాయి. క్వశ్చన్స్ మాత్రము ఎక్కడెక్కడి నుంచో మనకు సబ్జెక్టులో మన చదివిన బుక్లో లేనివి లేదా మనకు తెలియనివి ఎక్కడి నుంచో అడిగారు. సో అడిగినప్పుడు ఇమీడియట్గా మనకేమనిపిస్తుంది, మనం చదివిన సోర్సు ఇన్కంప్లీట్, మనం చదివిన బుక్ బాగాలేదు, తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి అడిగారు ఏంటో చూసి ఆ క్వశ్చన్స్
ఏ బుక్లో ఉన్నాయి, ఏ అకాడమిక్ బుక్లో ఉన్నాయి, ఏ సోర్స్లో ఉన్నాయి అని వెతికి మళ్ళీ దాన్ని చదవడం స్టార్ట్ చేస్తాం. సో ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ టెస్ట్ పేపర్స్ తయారు చేసే కొంతమంది వాళ్ళు మేము స్టాండర్డ్గా క్వాలిటీతో ఇస్తున్నాము అని చెప్పేసి, లేదా మార్కెట్లో ఏ బుక్స్లో లేని క్వశ్చన్స్ అడిగితే ఎలాగా అని చెప్పేసి కొంతమంది ఈ మార్క్ టెస్ట్లకి స్టూడెంట్స్ని ఆస్పిరెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసము బయట అంటే ఈ స్టాండర్డ్నెస్కి డిఫికల్ట్నెస్కి అసలు తెలియని తనానికి ఆ డిఫరెన్స్ చూడకుండా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో అలా ఇచ్చినప్పుడు, అలాంటి పేపర్స్ ఇచ్చినప్పుడు మనం డిమోటివేట్ అవ్వాల్సిన పని లేదు, మనం అవుట్ ఆఫ్ ట్రాక్ ఉన్నామని ఫీల్ అవ్వాల్సిన పని లేదనమాట. సో అలాంటివి మనము జాగ్రత్తగా సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడిగారు, అలాంటి క్వశ్చన్స్ అసలు అడిగే అవకాశం ఉందా? సో ఏ సోర్స్లోనూ లేకుండా ఎక్కడో ఏదో ఒక బుక్లో నుంచో లేదా ఏదో యూనివర్సిటీ అకాడమిక్ బుక్లో నుంచో అలా ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనల్ని మనము సరిగా చదవడం లేదు, సరిగా ట్రాక్లో లేదు అని అనుకొని డిమోటివేట్ అవ్వాల్సిన పని లేదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సెలెక్ట్ వన్ బుక్ అండ్ రివైజ్. దట్స్ ఇట్. సో ఇలాంటి 1-2 పేపర్ చేసినప్పుడు డిమోటివేట్ అయ్యి మనం చదివింది కరెక్ట్గా లేదు, ఇది కాదు అని ఇంకొక బుక్కి వెళ్ళి మళ్ళీ అది మార్చి మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ రాసినప్పుడు అది అలాగే జరిగి ఇట్లా చేస్తూ ఉంటే ఇట్ ఎవెన్చువల్లీ లీడ్స్ టు డిజాస్టర్. అది ఖచ్చితంగా మనల్ని ఫెయిల్యూర్ వైపే తీసుకెళ్తుంది. సో అందువల్ల అలాంటి ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఒక బుక్నే సెలెక్ట్ చేసుకొని దాంతోనే చదువుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది ఒకటి. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది నోటిఫికేషన్ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య ఆ గ్యాప్ని మనము ఎలా రివైజ్ చేసుకోవాలి అనేది, అంటే అప్పుడు ఎలా ఆ టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్ వచ్చే ఈ సెప్టెంబర్ వరకు ఉండే టైంని ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నాము, ఎలా చదువుకున్నాము అంటే సోర్సెస్ సెలెక్షన్ కానీ, తర్వాత ప్రిపరేషన్ కానీ, రివిజన్ కానీ ఈ టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే అక్కడ మనకు ప్రాపర్గా మన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకొని మనము ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించడానికి మనకు అది ఉపయోగపడుతుంది అన్నమాట. సో అది సింపుల్గా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట. సో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇది అన్ని సబ్జెక్ట్స్కి అప్లికబుల్ అవుతుంది. వేరే సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసి డైనమిక్ ఈవెంట్స్ ఎక్కువగా యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ చాప్టర్లో ఎక్కువగా టెక్నాలజీ రిలేటెడ్ ఐటీ, స్పేసు, తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ మిషన్స్, ఇవన్నీ కరెంట్ ఈవెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఈ కరెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఇది సిలబస్ మనం తరోగా ఉంటే ఎక్కడ ఇది ఈ సిలబస్లో కవర్ అవుతుందని తెలుస్తుంది. సెకండ్ చాప్టర్ ఎనర్జీ రిసోర్సెస్లో కూడాను కొత్తగా రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పేసి అడిషనల్గా కెపాసిటీ యాడ్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ ఒక్కొక్క సోర్స్ నుంచి వచ్చే టోటల్ ఎనర్జీ మిక్స్లో ఎలా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ ఇంత పర్సెంటేజ్ ఉంది, అడిషనల్గా ఒక ప్లాంట్ పెట్టినప్పుడు ఎంత పర్సెంటేజ్ అయింది టోటల్లో అనేది. సో ఇలాంటి డైనమిక్ ఈవెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. థర్డ్ చాప్టర్ ఇకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. తర్వాత ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఫోర్త్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ రెండు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అనమాట. సో కరెంట్ ఈవెంట్స్, డైనమిక్ ఈవెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సరిపోతుంది. మేము మా RRR పబ్లికేషన్స్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ మంత్లో మెయిన్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఒక కరెంట్ ఈవెంట్స్ వరకు గ్రూప్ 2 మెయిన్స్కి ఎక్స్క్లూజివ్గా ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లాసెస్ రూపంలో కూడా కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీగా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఇది మనకు బ్రాడ్ అండ్ సింపుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఓవరాల్గా గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రిలిమ్స్ దగ్గర నుంచి మెయిన్స్ వరకు ఎలా ఉండాలి, ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేది నెక్స్ట్ టైం చూద్దాం. థ్యాంక్ యూ.